तिरस्क्रान्त्वा सादयामि बृहज्योतिषं त्वा सादयामि बोधकन्तीं त्वा सादयामि जाग्रतीं त्वा सादयामि दीपं ज्योतिपरं ब्रह्मदीं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं दीपलक्ष्मी नमोऽस्तु ते అంటే చెప్పే అనుభవం చెప్పే వయసు నాకు లేదని చెప్పాలి. కాకపోతే మారినా మనుషులు మారినా సినిమాలు మారినా చరిత్ర మాత్రం మారదు. ఆ చరిత్రలో ఆ చరిత్ర సృష్టికర్త మాత్రం మారదు. సో అది వెండి తెరైనా రాజకీయ రంగమైనా ఏదైనా ఆయనే అద్భుతం, ఆయనే ఆనందం, ఆయనే అఖండం. ఆ పేరే నందమూరి తారక రాముడు. సో మరి ఎంతో మందికి ఆదర్శదాయకం అని చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నటించిన చిత్రాలు చూస్తే అది ఏ జనరేషన్ అయినా అంతే ఆనందంగా ఆహ్వానం పలకడం జరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు ఆయన పేరు తలుచుకుంటేనే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మొదలుపెట్టారు 1950లో ఆయన మొదటిసారిగా లీడ్ రోల్ పాత్ర పోషించారు. 1951లో 2 సినిమాలు పాతాళ భైరవి అండ్ మల్లేశ్వరి. అట్లానే 1952లో పెళ్లి చూసి చూడు. ఈ 3 సినిమాలతో ఆయన టాప్ హీరో అయ్యారు. పాతాళ భైరవి 1951 was the only South Indian film to be screened in the International Film Festival of India. Malleshwari 1951 was screened at the Peking Film Festival, Beijing, China. And the enduring classes Maya Bazaar and Nartanasala were screened at the Afro-Asian Film Festival that was held in Jakarta, Indonesia. ఈ 4 సినిమాలు was included in the CNN IBNS list of 100 greatest Indian cinemas of all time. This proves he was the pan-India star appude. He has proved it all. అందుకునే ఇవాళ ఆయన్ని మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని సంబోధిస్తున్నాం. సో అలాగే మరొక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ మురళీమోహన్ గారి చేతుల మీదుగా నందమూరి మోహన్ కృష్ణ గారికి అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఆయన సినిమాటోగ్రఫీలో నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని మనం చూడడం జరిగింది. అలాగే బాలేబాబు గారి చిత్రాన్ని కూడా ఆయన సినిమాటోగ్రఫర్గా వ్యవహరించడం జరిగింది. సో నందమూరి మోహన్ కృష్ణ గారికి కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ని మురళీమోహన్ గారి చేతుల మీదుగా మోహన్ కృష్ణ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం.